ఫర్టిలిటీ అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880747474. సార్ మనం ఆకాశం వెళ్ళిన తర్వాత కూడా ఏ ట్రాఫిక్ అని కనిపిస్తుంటుంది, ఒకసారి ఏ ట్రాఫిక్ గురించి చెప్పండి. ఏ ట్రాఫిక్ అంటే వాళ్ళు ఏమైనా అని ఇప్పుడు మన కింద ట్రాఫిక్ పోలీస్ ఎట్లయితే అరేంజ్ చేస్తారో ఇటు నుంచి వచ్చే ట్రాఫిక్ వస్తే ఆపేస్తారు, అటు పోలీస్తారు, ఇట్లా వాళ్ళు కూడా అంతే. సాధారణంగా అందరూ అనుకుంటారు కదా సార్ ఆకాశంలో ట్రాఫిక్ జామ్ ఏంటి అని. అంటే ముందేమో చాలా తక్కువ విమానాలు ఉంటుండే, ఉన్నప్పుడు అంత డిఫికల్టీ ఉండకపోతుండే. కానీ ఇప్పుడు విమానాలు చాలా అయిపోయి చాలా కంజెషన్ ఆఫ్ ట్రాఫిక్, హెవీ ట్రాఫిక్ ఇస్ దే. దాని కొరకు తప్పనిసరిగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ హెస్ గాట్ మోర్ రెస్పాన్సిబిలిటీ అండ్ మోర్ సే ఇన్ ది మ్యాటర్ అనమాట. ఇప్పుడు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మొత్తం తెలుసు అంటే చుట్టూ సరౌండింగ్ అంత ఇక్కడ. ఓఎస్ ఇప్పుడు ఇక్కడ నుంచి బాంబే పోతుంటే ఈ హైదరాబాద్ నుంచి కొంత ఏరియా వరకు హైదరాబాద్ కంట్రోల్ ఉంటుంది, తర్వాత బాంబే కంట్రోల్ ఉంటుంది. అయితే ఆ హైదరాబాద్ కంట్రోల్ నుంచి బాంబే కంట్రోల్ పోయటం వీళ్ళు హైదరాబాద్ వాళ్ళు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అటు నుంచి ఎయిర్ ట్రాఫిక్ ఏదైనా వస్తుంటే బాంబే వాళ్ళు కూడా హైదరాబాద్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు, మా ఏరియాలో ఈ ఎయిర్ ట్రాఫిక్ ఈ హైట్లో ఉన్నది, ఈ విమానం ఉన్నది ఈ స్పీడ్లో పోతున్నది, ఈ టైంకు మీ యొక్క మన బార్డర్ క్రాస్ అవుతుందని చెప్తారు. అక్కడ నుంచి వీళ్ళు హైదరాబాద్ వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు అనమాట. ఆ హైదరాబాద్ ఏరియాలో ఇప్పుడు ఉన్న వాళ్ళంతా హైదరాబాదే కంట్రోల్ చేస్తారు, బాంబే ఏరియాలో అంతా బాంబే కంట్రోల్ చేస్తారు. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ల్యాండ్ అవ్వాలి, ల్యాండ్ అయ్యే ముందు వాళ్ళ కంట్రోల్కి ఏటీసీకి మాట్లాడతారు. అవునండి. మాట్లాడినప్పుడు ఆల్రెడీ రన్వే మీద వేరే ఫ్లైట్స్ ఉన్నప్పుడు ఆపుతారా, లేదండి ఒకవేళ రన్వే ఖాళీ లేదనుకోండి ఆ ఫ్లైట్ని ఆ క్రాఫ్ట్ని డైవర్ట్ చేస్తారండి? డైవర్ట్ కాదు, దూరం నుంచి అడ్జస్ట్ చేస్తారనమాట. ఇప్పుడు ఒక ఎయిర్ క్రాఫ్ట్ 50 మైల్లో ఉంది, ఒక ఎయిర్ క్రాఫ్ట్ 40 మైల్లో ఉంది, ఒకటి 20 మైల్లో ఉన్నది, అయితే ఒకటి 5 or 10 మైల్స్ ఉన్నది అనుకోండి. అప్పుడు మళ్ళీ లోకల్ ఎయిర్ ట్రాఫిక్ ఉంటుంది, దాని కంట్రోల్ టవర్ అంటాం. ఆ కంట్రోల్ టవర్ అతడు చెప్తాడంటే ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఇప్పుడు టేక్ ఆఫ్ అవుతుంది అని, దాన్ని బట్టి అతడు అడ్జస్ట్ చేస్తారనమాట. మీరు ఎయిర్ క్రాఫ్ట్ వెనక అడ్జస్ట్ చేసుకోండి, లేకపోతే మీరు పైకి వచ్చి హోల్డ్ చేయండి, ఈ హైట్లో 4000 ఫీట్లో మీరు హోల్డ్ చేయండి, మేము ఎప్పుడైతే మాకు వీలవుతుందో వీలలో యూ టు కమ్ ఫర్ ల్యాండింగ్ అంటారు. అట్లా వాళ్ళు కంట్రోల్ చేస్తారన్నమాట. సార్ ఒకవేళ మీరు అన్నట్లుగా హోల్డ్ చేయమన్నప్పుడు ఫ్యూల్ తగ్గిపోతుంటప్పుడు సమయంలో? లేదు, ఎప్పుడే కానివ్వండి ఒక ఎయిర్ క్రాఫ్ట్ A to B అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మెడ్రాస్ పోతుంటే ఇక్కడ నుంచి మెడ్రాస్ పోయేంత ఫ్యూయల్ ప్లస్ అక్కడ నుంచి మనం ఆల్టర్నేటివ్ బెంగళూరు ఉంటుంది, బెంగళూరు పోయేంత ఫ్యూయల్, మళ్ళీ బెంగళూరు పోయినాక కూడా అప్పుడు ఆ రన్వే క్లియర్ ఉండకపోవచ్చు, అక్కడ ఏదైనా లోకల్ ప్రాబ్లం ఉండవచ్చు, దాన్ని కంట్రోల్ చేయడం కొరకు అని వీళ్ళు మళ్ళీ బెంగళూరు నుంచి మళ్ళీ 45 minutes ఎక్స్ట్రా ఫ్యూయల్ ఉంటారు. ఇది రూల్స్ అనమాట. ప్రతి దీని ప్రకారంగా A to B, B to C, C తర్వాత మళ్ళీ 45 minutes ఎక్స్ట్రా ఫ్యూయల్ ఉండాలి. అంటే ఒకవేళ లేట్ అయినా 45 minutes ఉంటుంది, ఏం ప్రాబ్లం ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒకసారి సైక్లోనిక్ వెదర్ ఉంటుంది, చాలా వెదర్ మంచిగా ఉండదు. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మెడ్రాస్ పోతున్నా, మెడ్రాస్లో సైక్లోనిక్ వెదర్ ఉన్నది. అయితే అప్పుడు ఏం చేస్తానంటే సైక్లోనిక్ వెదర్ ఉంటే వేరే ఎయిర్ క్రాఫ్ట్స్ కింద ఉంటాయి, అవి ఒకటి తర్వాత మెల్లమెల్ల ల్యాండ్ అవుతుంటాయి, అందరికి ప్రొసీజర్ చేయవలసి వస్తుంది. దాన్ని మనం హోల్డింగ్ అండ్ లెట్ డౌన్ అంటాం అనమాట. ఆ హోల్డింగ్ అండ్ లెట్ డౌన్ చేసడం కొరకు ఒక్కొక్క ఎయిర్ క్రాఫ్ట్ 10-15 minutes ఎక్స్ట్రా అవుతుంది. అవన్నీ కేటర్ చేసుకొని మేము మెడ్రాస్ వరకు పోయేదానికే ఎక్స్ట్రా ఫ్యూయల్ తీసుకుంటాం. మళ్ళీ అక్కడ నుంచి డైవర్షన్ బెంగళూరు, మళ్ళీ బెంగళూరు పోయినాక మళ్ళీ 45 minutes, ఇట్లా అవన్నీ రూల్స్ ఉన్నాయి. అట్లాంటి ప్రికాషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఓన్లీ సైక్లోనిక్ వెదర్ ఆర్ బ్యాడ్ వెదర్ డెస్టినేషన్ ఉన్నప్పుడు అప్పుడు మాత్రం పైలట్ యొక్క డిస్క్రిప్షన్ ఉంటుంది. పైలట్ అక్కడ ఈ నుంచి పోతుంటే తోవల ఎంత వెదర్ ఉన్నది, ఇప్పుడు లైక్ మన వైఎస్ఆర్ గారి ఫ్లైట్ పోతుంటే మధ్యన వెదర్ ఉన్నది, ఆ వెదర్ నుంచి వీ కెనాట్ గో, సో వీ హ్యావ్ టు డీవియేట్ అండ్ గో, దాన్ని సర్కమ్ నావిగేషన్ అంటాం. ఆ సర్కమ్ నావిగేషన్ పోవాలి అనే వరకు మీకు ఇంకో 4-5 minutes ఎక్స్ట్రా అవుతుంది. అవన్నీ కేటర్ చేసుకొని క్యాప్టెన్ ఫ్యూయల్ తీసుకుంటారు అనమాట. నాకు ఇక్కడ నుంచి మెడ్రాస్ పోవాలంటే ఈ మధ్యన వెదర్ చేయబట్టి నాకు ఇంకో 20 minutes లేట్ అవుతుంది, సో ఆ 20 minutes ఎక్స్ట్రా ఫ్యూయల్ తీసుకుంటాడు. ప్లస్ మెడ్రాస్ పోయిన తర్వాత మళ్ళీ మెడ్రాస్లో సైక్లోనిక్ వెదర్ ఉంది అంటే మళ్ళీ దాని కొరకు మళ్ళీ 10-15 minutes ఎక్స్ట్రా ఫ్యూయల్ దానికి తీసుకుంటారు అనమాట. అట్లా అవన్నీ పోంగా మాత్రం ఆడ నుంచి డైవర్షన్ బెంగళూరు, మళ్ళీ బెంగళూరు పైన తర్వాత కూడా మళ్ళీ 45 minutes ఓవర్ హెడ్ బెంగళూరు ఉంటుంది. ఇవన్నీ రూల్స్ రెగ్యులేషన్స్ అనమాట.